మోడీ సెంటిమెంట్ అనేటటువంటి దానికంటే కూడా మోడీ మన సెంటిమెంట్‌లని టచ్ చేస్తున్నారు. ఏదైతే సుదీర్ఘ కాలం పాటు ఈ దేశం మీదకి దండయాత్రలు చేసి, ఈ దేశ ప్రజల మాన ప్రాణాలు దోచుకుని, సంస్కృతి విధ్వంసానికి పాల్పడి, ఆలయాలను విధ్వంసం చేసి, హిందుత్వ నాశనానికి కారణమైనటువంటి రాజుల పేర్లు మన ప్రాంతాలకి, మన ఊర్లకి, మన ప్రదేశాలకి, మన వీధులకి పెట్టి, మన చేతనే అక్కడ ఒక రకమైనటువంటి బానిస బ్రతుకుల్లాగా తయారు చేసినటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఆ పేర్లని బీజేపీ పాలిత ప్రభుత్వాలు మారుస్తున్న నాలాంటోడు సుదీర్ఘ కాలమైనటువంటి కళ నెరవేరింది. అట్ ద సేమ్ టైం సేవాపద్ అని ఏదైతే తను ఉండబోయేటటువంటి ఇంటికి సంబంధించినటువంటిది పేరు పెట్టాలనుకోవడం కూడా చాలా మంచి ఆలోచన. మోడీ హృదయాలను టచ్ చేస్తున్నాడు. ఇక్కడ మనం ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళు పాలకులు కాదు, సేవకులు, పాలనా సేవకులు అంతే తప్పించి పెత్తందారులు కాదు. రాజ్ భవన్ల పేర్లు మార్చి లోక్ భవన్లను పెట్టిన, ఇప్పుడు సేవాపద్ అని పెట్టుకొచ్చిన ఇవన్నీ కూడా ప్రజల మనసుని టచ్ చేసే అంశాలు. కాకపోతే అది నచ్చని వాళ్ళు ఉండొచ్చును. అది వాళ్ళు బ్రిటిష్ మానస పుత్రులు కాబట్టి మనం ఏం చేయలేము.